నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. దిస్ ఇస్ సుమిత్ర. ఆమె ఒక క్రీడా కెరటం పట్టిందంటే ఉడుం పట్టే. ఆటలే కాదు, ఆమె జీవితం నిండా ఆటుపోట్లే. అయినా వెనకడుగేయలేదు. శివంగిలా బరిలో ముందుకు దూకింది. రెజ్లింగ్ మ్యాట్ పై సత్తా చాటుతూ దేశానికి పేరు తెచ్చింది. ఒలింపిక్స్ వేదికపై పోటీకి సై అని తొడకొట్టింది. కొండంత బలానికి కూడా గోరంత అదృష్టం ఉండాలంటారు. ఆమెకు 100 గ్రాముల దురదృష్టం వెంటాడింది. కొన్నేళ్ల కష్టం వృధా. నెరవేరుతుందనుకున్న జీవితకాలం కళ ఇక కలలైపోయాయి. ప్యారిస్ ఒలింపిక్స్ లో భారత్ గుండె పగిలింది. బంగారు పతకంతో కోట్లాది భారతీయుల ఆశలు గల్లంతయ్యాయి. 50 కేజీల ఫ్రీ స్టైల్ రెజ్లింగ్ విభాగంలో బరిలో దిగిన వినేష్ ఫోగాట్ 100 గ్రాముల అధిక బరువుతో డిస్క్వాలిఫై అయి ఒలింపిక్స్ పతకం చేజార్చుకుని ఇంటి ముఖం పట్టాల్సిన ఊహించని పరిస్థితి వచ్చింది. పారిస్ ఒలింపిక్స్ లో భారత్ కు ఊహించని షాక్ తగిలింది. పసిడి పట్టుకొస్తుందనుకున్న రెజ్లర్ వినేష్ ఫోగట్ వట్టి చేతులతో తిరిగొస్తోంది. ఓటమితో కాదు, అనర్హత వేటుతో. అవును, 100 గ్రాములు, కేవలం 100 గ్రాముల బరువు కొన్నేళ్ల ఒలింపిక్స్ పతకం కలను చిదిమేసింది. రెజ్లర్ వినేష్ ఫోగట్ ఫ్యూచర్ పై కోలుకోలేని దెబ్బ కొట్టింది. పారిస్ ఒలింపిక్స్ లో మహిళల 50 కేజీల ఫ్రీస్టైల్ విభాగంలో రెజ్లింగ్ ఫైనల్ వరకు చేరిన వినేష్ ఫోగట్ పై అనూహ్య రీతిలో అనర్హత వేటుపడింది. ఫైనల్ బౌట్ కు కొన్ని గంటల ముందు 100 గ్రాములు అధిక బరువు కారణంగా ఆమెను డిస్క్వాలిఫై చేసింది ఒలింపిక్స్ కమిటీ. ప్రీ క్వార్టర్స్ వరకు వినేష్ ఫోగాట్ 50 కిలోల లోపే ఉన్నారు. కానీ ఫైనల్ కు ముందు అనూహ్యంగా బరువు పెరిగారు. తనకు 2 రోజుల సమయం కావాలని భారత ఒలింపిక్ అధికారుల బృందం సమయం కోరినా ఒలింపిక్స్ కమిటీ వినలేదు. ఒలింపిక్స్ కు క్వాలిఫై కావడమే అథ్లెట్ కు ఒక సవాల్. పైగా ఒక అమ్మాయి. ఇంటా బయట క్రీడా ప్రపంచంలో ఎన్నో ఇబ్బందులు, ఆటుపోట్లను దాటుకుంటూ ఒలింపిక్స్ వరకు వెళ్లడం పెద్ద సవాల్. అక్కడ రకరకాల దేశాల అథ్లెట్లతో పోటీపడి ఒక్కో దశను దాటుకుంటూ ఫైనల్ కు వెళ్లడం అంటే మాటలు కాదు. అలాంటి ఆటంకాలను వినేష్ ఫోగాట్ అవలీలగా అధిగమించింది. ఇక భారత్ కు మహిళల రెజ్లింగ్ లో ఈసారి పతకం గ్యారంటీ అనే అంతా ఫిక్స్ అయిపోయారు. కానీ చివరి నిమిషంలో 100 గ్రాముల బరువు అటు వినేష్ ఫోగట్ రెజ్లింగ్ భవితవ్యాన్ని, ఇటు భారతీయుల ఒలింపిక్ మెడల్ కలలను కూడా చిదిమేసింది. క్రీడా లోకానికి ఇది ఒక దురదృష్టమైన రోజని అనుకుంటున్నా ఉన్నాను. వినేష్ ఫోగట్తో పాటు ఉన్న కోచ్ అయినా కొంచెం అతనన్నా తన పైన మానిటర్ చేసినట్టయితే బాగుండేదని నా యొక్క ఆలోచన. ఎప్పుడైతే పాల్గొనే రోజు బాడీ వెయిట్ తీసుకుంటారు, ఫైనల్స్లో చేరుకున్నాక బాడీ వెయిట్ తీసుకుంటారు. అది తనకు తెలుసు, కోచ్ కూడా తెలుసు. కాబట్టి మరి ఎక్కడ ఈ లోపం జరిగిందో అది మనమైతే చెప్పలేము. మనం సందిగ్ధంలో ఉన్నాము. కాబట్టి మిగతా 5 మంది మహిళా రెస్లర్స్ కన్నా మరి వారైనా ఇది ఒక గుణపాఠంగా నేర్చుకొని వాళ్ళ బాడీ వెయిట్ని కంట్రోల్లో పెట్టుకొని మన భారతదేశం యొక్క ఔన్నత్యాన్ని ప్యారిస్ ఒలింపిక్లో చాటాలని కోరుకుంటూ 50 కిలోల బరువుకు తగ్గడానికి గత 6 నెలలుగా నిరంతరం వినేష్ ఫోగాట్ కష్టపడుతూనే ఉంది. గత కొన్ని రోజులుగా బరువు తగ్గేందుకు భోజనాన్ని తగ్గించేసింది. నీళ్లు 1-2 రోటీలు మాత్రమే తింది. రాత్రంతా నిద్రపోకుండా వ్యాయామాలు చేసింది. దాదాపు 2 కిలోల బరువును తగ్గింది. కానీ ఏం లాభం? బరువు పరిశీలించే సమయంలో 50 కిలోల కంటే 100 గ్రాములు ఓవర్ వెయిట్ కనిపించింది. దీంతో ఒలింపిక్స్ కమిటీ ఆమెను 50 కిలోల విభాగంలో పోటీ చేయించేందుకు అనర్హురాలిగా ప్రకటించింది. తమకు ఇంకాస్త సమయం కావాలని ఫోగాట్ తరపున ఒలింపిక్స్ కమిటీకి విన్నవించినా ఫలితం లేకుండా పోయింది. ఒలింపిక్స్ రెజ్లింగ్ రూల్స్ చాలా స్ట్రిక్ట్ గా ఉంటాయి. అథ్లెట్ పోటీ పడే విభాగంలో 2 రోజులు బరువును కొలుస్తారు. ఒలింపిక్స్ ఫ్రీ స్టైల్ రెజ్లింగ్ లో పురుషుల విభాగంలో 57 నుంచి 125 కిలోల బరువు మధ్య 6 కేటగిరీలు ఉన్నాయి. మహిళలకు 50, 53, 57, 62, 68, 76 కేజీల విభాగాలున్నాయి. ఇందులో వినేష్ ఫోగాట్ 50 కిలోల కేటగిరీలో పోటీకి దిగింది. అథ్లెట్లకు బరువుతో పాటు ఇతర ఆరోగ్య పరీక్షలు కూడా చేస్తారు. గోళ్లు కత్తిరించుకున్నారా లేదా అని పరిశీలిస్తారు. అంటువ్యాధులు, ఇతర ఆరోగ్య సమస్యలు లేవని నిర్ధారించుకున్నాకే పోటీకి అనుమతిస్తారు. పోటీ పడే గ్రూప్ కన్నా 2 కిలోలు ఎక్కువున్నా అనుమతిస్తారు. వినేష్ ఫోగాట్ 50 కిలోల విభాగంలో పోటీ పడుతుండగా ఆమె 52 కిలోల 100 గ్రాముల బరువుంది.
సెమీఫైనల్ ముగిసిన తరువాత ఫోగట్ వెయిట్ చూసుకున్న సమయంలో ఈ బరువు బయటపడింది. బరువును నిర్ధారించడానికి ప్రతి అథ్లెట్ కు అరగంట సమయం ఇస్తారు. ఆ సమయంలో ఎన్నిసార్లైనా బరువును పరీక్షించుకోవచ్చు. జెర్సీలతో పాటే బరువును కొలుస్తారు. 6వ తేదీ మంగళవారం బౌట్ సమయంలో తన బరువు నియంత్రణలోనే ఉంచుకుంది. కానీ 6వ తేదీ రాత్రికి 2 కిలోల అదనపు బరువుంది. ఆమె రాత్రికి జాగింగ్, సైక్లింగ్, స్కిప్పింగ్ చేసి చాలా వరకు నియంత్రించుకున్నా చివరి 100 గ్రాములను మాత్రం తగ్గించుకోలేకపోయింది. వినేష్ గతంలో 53 కేజీల కేటగిరీలో పోటీ పడింది. ఆటలో ఇది మామూలే. బాక్సింగ్, వెయిట్ లిఫ్టింగ్ వంటి క్రీడల్లో ఇలా ఆడుతుంటారు. వినేష్ బరువు తగ్గి దిగువన రెజ్లింగ్ కేటగిరీలో బరిలోకి దిగడం ఇదేం కొత్త కాదు. ఒలింపిక్ క్వాలిఫైయర్ రౌండ్స్ లో కూడా స్వల్ప తేడాతో 50 కిలోల బరువు ప్రమాణాలను అందుకున్నారు. పారిస్ ఒలింపిక్స్ లో 50 కేజీల రెజ్లింగ్ పోటీల్లో 6వ తేదీన 3 బౌట్లు జరిగాయి. సెమీఫైనల్ బౌట్లో వినేష్ 5-0తో క్యూబా రెజ్లర్ గుజ్మాన్ లోపెజ్ పై గెలుపొందారు. ఈ పోరులో వినేష్ ప్రత్యర్థికి ఒక్క పాయింట్ కూడా ఇవ్వలేదు. సెమీస్ కంటే ముందు జరిగిన క్వార్టర్స్ మ్యాచ్ లో యుక్రెయిన్ రెజ్లర్ ఒక్సానా లివాచ్ ను ఆమె ఓడించారు. అంతకంటే ముందు ప్రీ క్వార్టర్స్ లో జపాన్ కు చెందిన సుసాకి యుయిపై గెలిచి ప్రపంచాన్ని నివ్వెరపరిచారు. సుసాకి యుయి 4 సార్లు ప్రపంచ ఛాంపియన్, టోక్యో ఒలింపిక్స్ స్వర్ణ పతక విజేత, ప్రపంచ ర్యాంకింగ్స్ లో నంబర్ 1 రెజ్లర్. 25 ఏళ్ల సుసాకి ఈ బౌట్ కు ముందు తన అంతర్జాతీయ కెరీర్ లో ఒక్క ఓటమిని కూడా చూడలేదు. పోటీ పడిన 82 బౌట్లలోనూ సుసాకి విజేతగా నిలిచారు. ఈ రికార్డుల పరంగా చూస్తే మహిళల 50 కేజీల ఫ్రీ స్టైల్ రెజ్లింగ్ కేటగిరీలో సుసాకిపై వినేష్ సాధించిన విజయం ఎంతో గొప్పది. ఈ ఫైనల్ బౌట్ లో ఆడి గెలిచి ఉంటే వినేష్ ఒలింపిక్స్ క్రీడల చరిత్రలో బంగారం పతకం సాధించిన తొలి రెజ్లర్ గా చరిత్రకెక్కేది. ఒకవేళ ఓడిపోయినా రజత పతకం నెగ్గిన తొలి భారతీయ మహిళా రెజ్లర్ అయ్యుండేది. కానీ విధిరాతో లేక దురదృష్టమో కాక ఇంకేదో తెలియదు, ఫోగాట్ కు పసిడి పతకం కలతో పాటు అసలు మెడల్ ఆశలే అడియాశలయ్యాయి. వినేష్ ఫోగాట్ ఓ ఫైటర్. స్పోర్ట్స్ కెరీర్ మొత్తం సవాళ్లతోనే సాగింది. మ్యాట్ పై ప్రత్యర్థిని గట్టి పట్టుతో ఎంత ధీటుగా ఎదుర్కొంటుందో అదే పట్టుదలతో జీవితంలోనూ ముందుకు అడిగేసిందామె. గెలుపోటములు కొత్త కాదు. 3 సార్లు ఒలింపిక్స్ కు క్వాలిఫై అవడం అంటే మాటలు కాదు. 7.5 పాటు గాయంతో దూరమైంది. భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ పై లైంగిక ఆరోపణలు అప్పట్లో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. అతన్ని పదవి నుంచి దింపేందుకు ఢిల్లీలో ఉద్యమించిన రెజ్లర్లలో వినేష్ ముందు వరుసలో ఉంది. క్రీడా ప్రపంచం ఆమె పోరాటానికి వెన్నుదన్నుగా నిలిచింది. ఆ ధైర్యంతోనే మళ్లీ వినేష్ రెజ్లింగ్ లో అలుపెరగకుండా దూసుకెళ్లింది. కానీ ప్యారిస్ ఒలింపిక్స్ లో దురదృష్టం 100 గ్రాముల అధిక బరువు రూపంలో వెంటాడింది. పసిడి కలను ఊరించి అమాంతం ఉసూరుమనిపించింది. ఇది క్రీడాకారులే కాదు, దేశం మొత్తం జీర్ణించుకోలేకపోతోంది. కానీ ఆమె పోరాటానికి మాత్రం హ్యాట్స్ ఆఫ్ అంటోంది. హర్యానాలోని ప్రముఖ ఫోగాట్ రెజ్లింగ్ కుటుంబం నుంచి వచ్చింది వినేష్ ఫోగాట్. ప్రముఖ రెజ్లర్లు గీతా ఫోగాట్, బబితా ఫోగాట్లు వినేష్ కు దగ్గరి బంధువులు. మహావీర్ సింగ్ ఫోగాట్ వినేష్ ఫోగాట్ కు పెద్దనాన్న వరుస అవుతారు. వినేష్ తక్కువ టైంలోనే అంతర్జాతీయ వేదికలపై సత్తా చాటింది. కామన్వెల్త్ క్రీడల్లో హ్యాట్రిక్ స్వర్ణాలతో అదరగొట్టింది. ఆసియా క్రీడల్లో పసిడి గెలిచిన తొలి భారత మహిళా రెజ్లర్ గా చరిత్ర సృష్టించింది. ఒలింపిక్ పతకం మాత్రం కొన్నేళ్లుగా ఊరిస్తూనే వచ్చింది. 2016 రియో ఒలింపిక్స్ లో ఎన్నో ఆశలతో బరిలోకి దిగింది వినేష్. కానీ క్వార్టర్స్ లో మోకాలి గాయం ఆమెను అడ్డుకుంది. కన్నీళ్లు పెట్టుకుంటూ స్ట్రెచ్చర్ పై ఆమె నిష్క్రమించింది. కెరీర్ నే ప్రమాదంలోకి నెట్టిన ఈ గాయం నుంచి ఆమె కోలుకోవడం కష్టమన్నారు. కానీ ఆ గాయం నుంచి కోలుకుంది. 2020 టోక్యో ఒలింపిక్స్ లో మరోసారి క్వార్టర్స్ లోనే వినేష్ ఓడిపోయింది. ఆ తరువాత క్రమశిక్షణ ఉల్లంఘనతో ఆమెపై తాత్కాలిక నిషేధం పడింది. 2016, 2020 ఒలింపిక్స్ లో క్వార్టర్స్ లో నిష్క్రమించిన ఆమె ఈసారి ప్యారిస్ లో పోటీ పడటమే సందేహంగా మారింది. గాయం, భారత రెజ్లింగ్ సమాఖ్య WFI అప్పటి అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ కు వ్యతిరేకంగా ఉద్యమంతో వినేష్ మ్యాట్ పై కంటే బయటే ఎక్కువ సమయం గడిపింది. మహిళా రెజ్లర్లను లైంగికంగా హింసిస్తున్నారని బ్రిజ్ భూషణ్ పై ఆరోపణలతో వినేష్, బజరంగ్, సాక్షి మలిక్, ఇతర రెజ్లర్లు గతేడాది జనవరిలో ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేయడం సంచలనంగా మారింది. ఇందులో వినేష్ ఫోగాట్
కీలక పాత్ర పోషించింది. ఆందోళన విరమించాలని బెదిరింపులొచ్చినా, దీక్ష శిబిరాన్ని ఖాళీ చేయించినా ఉద్యమాన్ని కొనసాగించారు. పగలు రాత్రి అనే తేడా లేకుండా రోడ్డుపైనే నిద్రించారు. పతకాలను గంగలో కలిపేసేందుకు సిద్ధమయ్యారు. ఖేల్ రత్న సహా తన పురస్కారాలను వెనక్కి చేసిన వినేష్ ఎంతో వేదన అనుభవించారు. చివరకు బ్రిజ్భూషణ్ ను పదవి నుంచి తొలగించి అతనిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయడంతో ఆందోళన విరమించారు. బ్రిజ్భూషణ్ కు వ్యతిరేకంగా చేపట్టిన ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన వినేష్ దాదాపు 1.5 పాటు ఆటకు దూరమైంది. ఇక వినేష్ పనైపోయిందని, ఆమె తిరిగి మ్యాట్ పై అడుగు పెట్టినా రాణించడం అసాధ్యమన్నారు. అంతే పట్టుదలతో వినేష్ ఆటపై తిరిగి దృష్టి సారించింది. మళ్లీ మోకాలి గాయంతో ఆసియా క్రీడలకు దూరమైంది. 16 నెలల తరువాత ఈ ఏడాది మార్చిలో జాతీయ ఛాంపియన్షిప్ లో బరిలో దిగి 55 కేజీల విభాగంలో ఛాంపియన్ గా నిలిచింది. అంతకుముందు 53 కిలోల విభాగంలో పోటీకి దిగేది. ఈ ఏడాది ఏప్రిల్లో ఆసియా ఒలింపిక్ క్వాలిఫైయర్ లో అద్భుత ప్రదర్శనతో ఒలింపిక్ బెర్త్ కొట్టేసింది. అప్పుడు ఆమె ఉన్న బరువుకు 57 కేజీలకు మారితే ఉత్తమమని వైద్యులు సూచించారు. కానీ వినేష్ బరువు తగ్గేందుకే మొగ్గు చూపింది. 50 కేజీల విభాగంలోనూ తనదైన ముద్ర వేసింది. 2018 ఆసియా క్రీడల్లో ఈ విభాగంలోనే స్వర్ణం గెలిచింది వినేష్. ఇప్పుడు అత్యధిక సార్లు ఒలింపిక్స్ లో ఆడిన భారత మహిళా రెజ్లర్ గా నిలిచింది. ఈ ఒలింపిక్స్ కు ముందు స్పానిష్ గ్రాండ్ ప్రీలో విజేతగా నిలవడం వినేష్ ఆత్మవిశ్వాసాన్ని మరింత పెంచింది. పారిస్ లోనూ అదే జోరుతో సరికొత్త చరిత్ర లిఖించాలని కలలు కంది. బరువు తన ఆటకి అడ్డంకి కాకూడదని వినేష్ చాలా కేర్ తీసుకుంది. బరువు తగ్గేందుకు జుట్టు గోర్లే కాదు, రక్తం కూడా ధారపోసింది. పారిస్ ఒలింపిక్స్ లో సెమీఫైనల్ మ్యాచ్ గెలిచినప్పుడు 52 కిలోల బరువుతో ఉంది. ఆ తరువాత రాత్రంతా నిద్రపోకుండా రకరకాల వ్యాయామాలు చేసింది. జాగింగ్, సైక్లింగ్, స్కిప్పింగ్ చేస్తూనే ఉంది. 2 కిలోల బరువు తగ్గించుకుంది. ఈ క్రమంలోనే డీహైడ్రేషన్ తో ఆస్పత్రిలో కూడా చేరింది. జుట్టు గోళ్లు కట్ చేసుకోవడమే కాదు, శరీరంలో రక్తం కూడా తగ్గించుకోవడంతో ఒక రాత్రిలో ఆమె 1 కిలో 850 గ్రాముల బరువు తగ్గింది. చివరకు ఉండవలసిన బరువు కంటే 100 గ్రాములు మాత్రమే ఎక్కువగా ఉంది. దీంతో అనర్హత వేటుపడింది. ఫోగాట్ డిస్క్వాలిఫై అయింది కాబట్టి రజత పతకం కూడా లేకుండా పోయింది. దీంతో 50 కిలోల విభాగంలో బంగారు, కాంస్య పతకాలను మాత్రమే అందజేస్తారు. అమెరికా రెజ్లర్ సారా హిల్డేబ్రాండ్ ఫైనల్ మ్యాచ్ ఆడకుండానే స్వర్ణ పతకాన్ని అందుకుంది. వినేష్ ఛాంపియన్లకే ఛాంపియన్, భారతదేశానికి గర్వకారణమని కొనియాడారు ప్రధాని మోదీ. ప్రతి భారతీయునికి ఆమె స్ఫూర్తిగా నిలిచారన్నారు. అనర్హత వేటు వార్త చాలా బాధించిందన్న ఆయన సవాళ్లను ఎదుర్కొనే ఫోగాట్ రాబోయే కాలంలో కూడా అంతే ధైర్యంగా ముందుకు సాగాలని ఆకాంక్షించారు. I met her and she was so strong, na. That is why she could do there, and even from there also she's strong. But she's done her best, I think, to reduce the weight. What I felt best, but even for hair also they have cut, no. వినేష్ డిస్క్వాలిఫై అవడంపై ఆమె పెదనాన్న మహావీర్ కూడా స్పందించారు. 100 గ్రాముల బరువు పెరగడం కారణంగా ఇలా పతకం చేజారడం బాధాకరమన్నారు. ఫైనల్ కు ముందు 100 గ్రాముల బరువు ఉందని అనర్హత వేటు వేయడం సరైంది కాదన్నారు ఒలింపిక్ పతక విజేత బాక్సర్ విజేందర్ సింగ్. ఏదైతేనే పారిస్ ఒలింపిక్స్ లో వినేష్ కల చెదిరింది, కథ మారింది. ఇక కన్నీరే మిగిలింది. ఓటమి పలకరించకున్నా దురదృష్టం వెంటాడింది. కానీ వినేష్ పోరాటం మాత్రం ఆగదు. అది మ్యాట్ పైన అయినా, రియల్ లైఫ్ లో అయినా. నిజంగా ఆమె ఛాంపియన్లకే ఛాంపియన్. వినేష్, నీ పోరాటానికి హ్యాట్స్ ఆఫ్.